వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏఆర్ అనురాధాని అపాయింట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అపాయింట్ చేసేది ఎవరంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఓకే, మనం డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఏపీపీఎస్సి ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే చైర్మన్ ఇప్పటి వరకు వేకెంట్గా ఉంది అండ్ అదర్ మెంబర్స్ కూడా వేకెంట్గా ఉన్నారు. ప్రజెంట్ చైర్మన్ అపాయింట్ చేయడం జరిగింది అండ్ అదర్ మెంబర్స్ కూడా అపాయింట్ అవుతారు. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ అవుతూ వస్తూ ఉంది. ఎగ్జాక్ట్ క్లియర్ కట్ డేట్ అనేది ఇప్పటివరకు కూడా ఏపీపీఎస్సి అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు చైర్మన్ని అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి ఫర్దర్గా మనకి ఏపీపీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీద కదలిక రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అది న్యూ నోటిఫికేషన్స్ అవ్వచ్చు అండ్ ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ కంటిన్యూ అయ్యే నోటిఫికేషన్స్ మీద కూడా మనకు సమాచారం త్వరలోనే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది గ్రూప్ 2 మెయిన్స్ అనేది ఎవరికి కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ కలిసి దాన్ని నిర్ణయిస్తారు. సో మనం ఎవరు చెప్పినా అది టెంటేటివ్ డేట్స్ మాత్రమే, కానీ ఎగ్జాక్ట్ డేట్స్ ఎప్పుడు ఉంటాయనేది ఎవరికీ తెలియదు. సో ఏపీపీఎస్సి చైర్మన్ అపాయింట్ అవ్వటం అనేది దీనికి ఒక డోర్ ఓపెన్ చేసినట్టు. ఇప్పటి నుంచి ఏపీపీఎస్సి కార్యకలాపాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎనీవే, అసలు ఏపీపీఎస్సి చైర్మన్ని ఆర్ ఎనీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని అపాయింట్ చేసేది ఎవరంటే గవర్నర్ అండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? రిమూవ్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్. అపాయింట్ చేసేది గవర్నర్ అయితే రిమూవ్ చేసేది ప్రెసిడెంట్. మనం యాక్చువల్గా రిమూవ్ చేసేది కూడా గవర్నర్ని అనుకుంటారు, కాదు. యూపీఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ స్టేజ్లో సివిల్ సర్వెంట్స్ని సెలెక్ట్ చేయడానికి ఎగ్జామ్ కండక్ట్ చేసేది యూపీఎస్సి. స్టేట్ లెవెల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీఎస్సి కండక్ట్ చేస్తుంది. అయితే ఇదొక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగపరమైనటువంటి సంస్థ. యూపీఎస్సి కాన్స్టిట్యూషనల్ బాడీయే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇంక్లూడింగ్ ఆల్ స్టేట్స్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగపరమైన సంస్థలు. వీటి ఆర్టికల్స్ మనం చూస్తే ఆర్టికల్ 315 అధికరణ 315 నుంచి ఆర్టికల్ 323 పార్ట్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పార్ట్ 14 భారతదేశ రాజ్యాంగం ప్రకారం పవర్సు, ఫంక్షన్సు, మెంబర్సు, అపాయింట్మెంటు, రిమూవలు వీటన్నిటిని కూడా చర్చించడం జరిగింది ఈ ఆర్టికల్స్లో. ఆర్టికల్ 315 ఏం చెప్తుందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటి అని చెప్తుంది, ఎలా ఫ్రేమింగ్ ఏంటి అనేది. ఆర్టికల్ 316 ఏం చెప్తుందంటే అపాయింట్మెంట్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ గురించి చెప్తుంది యూపీఎస్సి ఎస్పీఎస్సి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ఒకసారి అపాయింట్మెంట్ అనేది ఎవరు చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేస్తారు. రిమూవల్ ఎవరు చేస్తారు? ఏపీపీఎస్సి చైర్మన్ని ఆర్ ఎస్పీఎస్సి చైర్మన్ని ప్రెసిడెంట్ రిమూవల్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫీస్ ఎంతకాలం ఉంటుంది? టర్మ్ ఆఫ్ ఆఫీస్ 6 years అండి. 6 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది వీళ్ళకి. ఆర్ 62 years ఆఫ్ ఏజ్. ఎంత హైయెస్ట్ ఏజ్ వరకు వీళ్ళు పదవిలో ఉండొచ్చు? 62 years. ఏది ముందొస్తే అది ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది. సో స్టెప్ డౌన్ అవటం కోసం 6 years అయినా కంప్లీట్ చేయొచ్చు, లేదా 62 years ఆఫ్ ఏజ్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా వాళ్ళు అనేది ఈ పదవి నుంచి తప్పుకోగలగటం జరుగుతుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఏపీపీఎస్సి చైర్మన్గా లేదా మెంబర్స్గా ఉన్నవాళ్ళు మళ్ళీ రీఅపాయింట్ అవ్వటం కుదరదు. కానీ వీళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి. అంటే యూపీఎస్సిలో కానీ లేదా అదర్ బాడీస్లో కానీ మెంబర్స్గా, యూపీఎస్సి మెంబర్గా కానీ యూపీఎస్సి చైర్మన్గా కానీ వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. సో మొత్తం మీద టర్మ్ ఆఫ్ ఆఫీస్ చూస్తే 6 years ఆర్ 62 years ఉంటుంది. అదే యూపీఎస్సికి చూస్తే అండి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 6 years ఓకే, ఇది వరకు 6 years ఓకే, ఆర్ 65 years ఉంటుంది యూపీఎస్సికి. ఇది మేజర్ డిఫరెన్స్గా మనం ట్రీట్ చేయొచ్చండి. అండ్ ఆర్టికల్ 317 ఏం చెప్తుందంటే రిమూవల్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సి అండ్ ఎస్పీఎస్సి. రిమూవల్ ఎవరు చేస్తారండి? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని సపోజ్ చైర్మన్ అపాయింట్ అయ్యేది గవర్నర్, రిమూవ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, పవర్స్ టు మేక్ రెగ్యులేషన్స్ ఫర్ ది కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ మెంబర్స్ స్టాఫ్ ఆఫ్ ది కమిషన్. ఆర్టికల్ 318. ఆర్టికల్ 319 ప్రొహిబిషన్ ఆఫ్ హోల్డింగ్ ఆఫీస్ by members of commission upon ceasing to be such a member. అదర్ ఆఫీసెస్ ఏమైనా హోల్డ్ చేస్తుంటే వాటి గురించి మాట్లాడతారు. ఆర్టికల్ 320
ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏం చేస్తుంది? ఆర్టికల్ 321 పవర్స్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆర్టికల్ 322 ఎక్స్పెన్సెస్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి ఈ ఎక్స్పెన్సెస్ అనేది తీసుకుంటారు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించిన రిపోర్ట్స్ను కూడా టేబుల్ మీద లే చేస్తారు ఆర్టికల్ 323 ప్రకారం. సో ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 323 వరకు కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్లో ఎలాంటి కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అపాయింట్మెంట్ ఉంటుంది, రిమూవల్ ఉంటుంది, పవరు, ఫంక్షన్స్, సో ఎక్స్పెన్సెస్, సో రిపోర్ట్స్, వీటన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూస్తే చూడండి. అపాయింట్మెంట్ ఆఫ్ ది మెంబర్ గవర్నర్ చేస్తారు. టర్మ్ ఆఫ్ ఆఫీస్ 6 years ఆర్ 62 years ఆఫ్ ఏజ్. అదే యూపీఎస్సీ అయితే 65. రీఅపాయింట్మెంట్ అనేది ఇన్ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ టు దట్ ఆఫీస్. మళ్ళీ రీఅపాయింట్ చేయడానికి కుదరదు అదే ఆఫీస్కి. వీళ్ళని యూపీఎస్సీ చైర్మన్గా కానీ యూపీఎస్సీ మెంబర్గా కానీ అపాయింట్ అవ్వడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. రెసిగ్నేషన్, గవర్నర్కి రెసిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రిమూవల్ చేసేది మాత్రం ప్రెసిడెంట్, ఓన్లీ రిమూవ్డ్ బై ది ప్రెసిడెంట్ అనమాట. ఓన్లీ రాష్ట్రపతి మాత్రమే రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలా అయితే యూపీఎస్సీ రిమూవల్ ప్రాసెస్ ఉంటుందో ఎస్పీఎస్సీ రిమూవల్ ప్రాసెస్ కూడా సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ యూపీఎస్సీ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో సిమిలర్గా దీని ఫంక్షన్స్ కూడా అలానే ఉంటాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి ఎక్స్పెన్సెస్ని డ్రా చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. గవర్నర్కి ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది తన రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసే మేజర్ ఎయిమ్ ఏంటి అంటే సివిల్ సర్వెంట్స్ని తయారు చేయటం. ఈ సివిల్ సర్వెంట్స్కి కావాల్సినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ లెవెల్లో Group 1 కానీ Group 2 కానీ అదర్ సివిల్ సర్వీసెస్ టు ది స్టేట్ని సంబంధించిన ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేదే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. ఎనీవే అండి, సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సో చైర్మన్గా ఏపీపీఎస్సి చైర్మన్గా అనురాధ అపాయింట్ అయ్యారు. ఆ సందర్భంలో మనం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.